విద్యార్థులకు రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధనకై స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనుబంధ విద్యార్థి సంఘం పనిచేయబోతోందని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన గుదేవాంశీకి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 21A 45, 46 అమలుకు విద్యార్థి సంఘం పనిచేస్తుందన్నారు. స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ అనుబంధ విద్యార్థి సంఘంగా స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ SSF ఏర్పాటు చేయబోతున్నామని, అందులో భాగంగా చదువుల తల్లి సావిత్రిబాయి పులే జయంతి రోజున ప్రకటన విడుదల చేస్తున్నామని తెలిపారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్న విద్యావంతుల శాతాన్ని బట్టి పరిగణలోనికి తీసుకోవాలని, అలాంటి దేశ మనుగడను నిర్దేశించే విద్యా వ్యవస్థను వ్యాపారంగా మార్చి కొన్ని వర్గాల చేతిలో గుత్తాధిపత్యంగా మారుస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవస్థ నడుస్తున్నప్పటికీ పాలకులు, ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ తమ స్వార్థపూరిత అవసరాల కోసం దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహోన్నత భారత రాజ్యాంగం ఆర్టికల్ 46కి అనుగుణంగా కల్పించవలసిన హాస్టళ్లు, స్కాలర్షిప్లు, ఇతర విద్యా వసతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యతిరేక విధానాలను తూర్పారబడుతూ విద్యార్థుల భవిష్యత్తును, తద్వారా దేశ భవిష్యత్తును రక్షించేందుకు స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ పనిచేయబోతోందని అన్నారు. గుదేవాంశీ మాట్లాడుతూ తనకు ఉన్నతమైన బాధ్యతను అప్పగించిన బర్రె ఆనంద్ కుమార్కి కృతజ్ఞతలు తెలుపుతూ నిబద్ధతతో తన బాధ్యతలను నిర్వహిస్తానని, తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా స్వతంత్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ తరపున వారికి అండగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడతామని అన్నారు. ఈ సమావేశంలో జియామర్, విజయ్ కుమార్, కొత్తపల్లి మహేష్, బందెల దుర్గాప్రసాద్, బి వంశీ, వి సాయి కిరణ్, పి జనార్దన్, గణేష్, చైతన్య, దిలీప్, సత్య, విఘ్నేష్, నీలం, వినయ్, రోషన్, ఫర్దీన్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఏ అవసరాలు ఉన్నా సరే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి డైరెక్ట్ ప్రిన్సిపల్స్లోని ఆదేశిక సూత్రాల ద్వారానే మనకు తెలియజేస్తున్నారు. కానీ విద్య అనేది భారతదేశంలో ఒక పెద్ద వ్యాపారం కింద మారిపోయింది. రాజ్యాంగబద్ధంగా చూస్తే విద్యను వ్యాపారంగా చూడడం ఒక క్రైము. కానీ ఆ క్రైమ్కి విరుద్ధంగా విద్యను ఒక వ్యాపారంగా చేస్తున్నప్పటికీ కూడా పాలకులు, ప్రభుత్వాలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇది ప్రధానమైన వ్యాపారం విద్య అనే పరిస్థితికి నడిచింది. దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే పోరాటాలు చేయడం వల్ల మాత్రమే కాదు, విద్యార్థుల్లో రాజ్యాంగబద్ధమైన చైతన్యం వస్తే తప్ప ఇది ముందుకు నడదని చెప్పి తెలియజేస్తూ దానికోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆశిస్తున్నాం. ఎక్కడా కూడా హాస్టల్స్ సక్రమంగా లేవు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 46 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే విద్యార్థులకు అవసరమైన వసతులను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. దానికి భారత బడ్జెట్ కానీ రాష్ట్ర బడ్జెట్లు కానీ ఏర్పాటు చేస్తే దాంట్లో మెజారిటీ పార్ట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఆ పనులు చేయకుండా పూర్తి స్థాయిలో హాస్టల్స్ సరిగ్గా ఉండవు. హాస్టల్స్లో ఉన్న